మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. మనకు దెబ్బలు తగిలినా, జ్వరం వచ్చినా, మనకి తిండి విషయాల్లో కానీ, క్లాత్ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మన తల్లిదండ్రులు ఎంతగానో మనకి చిన్నప్పుడు ఎంతగానో తోడుంటారు. అదే తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు, వాళ్ళకి వయసు వచ్చినప్పుడు వాళ్ళను కూడా అదే విధంగా మనం అట్లానే ప్రేమించాలి, అట్లానే చూసుకోవాలి. అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి చిన్న పిల్లల వంటి మనస్తత్వాలు వస్తాయంట. సో చిన్న పిల్లల మనస్తత్వాలు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఆదరించాలి? మనల్ని ఎట్లయితే ఆదరించి ఉన్నారో, మనల్ని ఎంతైతే ప్రేమించి ఉన్నారో, అదే విధంగా మన తల్లిదండ్రులు కూడా మనము అలాగే ప్రేమించాలి, అట్లాగే సన్మానించాలి. ఇప్పుడు తల్లిదండ్రులని మనం సన్మానించడం వల్ల, ప్రేమించడం వల్ల, ఆదరించడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి బైబిల్ చెప్పబడుతున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే కూడా మనకి మేలు కలుగునట్లు మనం ఏం చేయాలి అంట? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. అప్పుడు వాళ్ళకి సన్మానిస్తే మనకేమొస్తుందంట? మనకి మేలు కలుగుతుందంట. మేలు ఒకటే కాదు, ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఒకవేళ ఎంత బిజీగా ఉన్నావు అనుకో, మనం ఏమైనా పనిలో ఉన్నావు అనుకో, తల్లి కానీ తండ్రి కానీ ఏమైనా వచ్చి మధ్యలో మాట్లాడితే నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడుతూ అని మనము వాళ్ళని కదిలేస్తున్నాం, తిడుతున్నాం. కానీ యేసు ప్రభు వారు ఆయన మాదిరిగా మనం ఉండాలి అంటే మనకి అసలు ఆయన ఎంత హింసించారు, ఎంత కొట్టి ఉన్నారు, ఆయన ఎంత భరించారు. ముళ్ళ కిరీటం పెట్టినా, ఉమ్మి వేసినా, కొరడాలతో కొట్టినా కూడా ఎంతో భరించి ఒక మొయ్యలేనంత భారం, అంటే మన యొక్క పాపముల భారం ఆ సిలువలో అది ఎంతో బరువు ఉంటుందండి. ఆ బరువుని తీసుకువెళ్తున్నప్పుడు కూడా మనకి ఆ 3వ మాట పలికి ఉన్నారు. ఆ 3వ మాటకి ముఖ్యమైన అర్థం ఏంటంటే బాధ్యత. బాధ్యత బాధ్యత అంటే తన తల్లి యొక్క బాధ్యతని తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడికి, యోహాను శిష్యుడికి అప్పచెప్పి ఉన్నారు. అంటే ఒక బాధ్యత, అంత భారంలో కూడా, అంత శ్రమలో కూడా ఆయన తన తల్లి యొక్క బాధ్యతను వేరొకరికి అప్పగించున్నారు. కాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఏం